26వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. హల్లెలూయా. మనుషుల మీద నిరీక్షణ పెట్టుకున్నావనుకో నీవు సిగ్గుపడిపోవాలి. ఆ సమయానికి సిగ్గుపడిపోవాలి. ఎవరు ఉద్యోగాలు ఇస్తారంటారు, ఎవరు సహాయం చేస్తానంటారు, చెయ్యరు. నీకు గృహం ఇస్తానంటారు, ఇవ్వరు. ఇలాగా లోపల ఎన్నో ప్రభుత్వాలు సైతం మాట మార్చేసివి మనం చూస్తూ ఉంటాం. జాతకాలు సైతం తిరగబడిపోతున్నాయి మనం చూస్తూ ఉంటాం. ఎంతో పెద్ద పేరున్న వాళ్ళు, మౌతుబర్లు, ఆలు వీళ్ళు కూడా నీ దాకా వచ్చేసరికి నువ్వు పెట్టుకున్న ఆశలో నీ అప్లికేషన్ తీసి పక్కన పెట్టేస్తారు. నువ్వు పెట్టుకున్నది పక్కన పెట్టేస్తుంటారు. అప్పుడు ఈ నిరీక్షణ నీకేమవుతుంది? కానీ నీ దేవుడు నిన్ను ప్రక్కన పెట్టేసేవాడు కాదు. విధవరాలి కన్నీటి ప్రార్థన ఆయన ఆలకించి దేవుడు తల్లి తండ్రి లేని పిల్లలను ఆయన ఎడబాసేవాడు కాదు. లోకంలో బాగా ఉన్నతమైన స్థానంలో ఉండే రికమెండేషన్లు ఏమన్నా ఉంటేనే మనకేమన్నా వస్తాయి. దిక్కు లేని వాళ్ళకి, పేద విధవరాలకి విలువే ఉండదు. కానీ నువ్వు నమ్ముకుంటున్న నీ దేవుడు రికమెండేషన్ల పని చేయు. ఆయన మొహమాటం లేనివాడు. మనుషుల ముఖాలను లక్ష్య పెట్టే దేవుడు కాదు, హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. నీ కన్నీళ్ళకి దేవుడి దగ్గరే న్యాయం అవుతుంది. నీ దుఃఖ దినములు సంతోషంగా మారతాయి. నీవు శాపంలోంచి ఆశీర్వాదంలోనికి వస్తావు. ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.